కళ్యాణ్ పడాల గురించి కొన్ని కామెంట్స్ కానీ, తను ట్రోలింగ్ చేయడం కానీ ఇలా జరుగుతుంది. క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ కొన్ని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ దవడలు పగులుతాయి అనిపిస్తుంది నాకైతే. నిజంగా అలా అంత దవడలు పలక్కొట్టాలి అన్న రేంజ్లో కోపం వస్తుంది. ఎందుకు అంటే అక్కడ ఒక సోల్జర్ ఉన్నప్పుడు సోల్జర్ గురించి మనం ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తాం? అంత మరీ మైండ్ లేకుండా ఎట్లా ఉన్నారా బాబు అనిపిస్తుంది. ఒక సోల్జర్కి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. తను గేమ్ షోలో ఉంటే మనం ఏది పడితే అది మాట్లాడచ్చు, క్యారెక్టరైజేషన్ చేయొచ్చు అంటే అది కరెక్ట్ కాదు కదా. నిజంగానే తనకి అమ్మాయిలు పిచ్చి, ఇలా పిచ్చి, ఇలా పిచ్చి అంటే మనం దేశం కోసం పోయి సేవ్ చేయడానికి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారో తెలియకుండా ఇలా ఉండి ఏంట్రా బాబు అనే బతుకులు బతకరు కదా. మనలాగే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తూ వారానికి ఒక పార్టీలు లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ని ఒక 10 మందిని వేసుకొని అందరిలాగా మంచిగా తిరగొచ్చు కదా. సో ఇలా కామెంట్స్ చేయటం అయితే కరెక్ట్ కాదు. తనూజ చెప్పినట్టు వింటున్నాడు, తనూజతో ఉంటున్నాడు అంటే అది వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఉంది కాబట్టి, అంటే తను నో చెప్పలేడు. తనూజ ఏదని చెప్పినప్పుడు నో చెప్పలేడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్, ఒక ర్యాపో ఉంది కాబట్టి, ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి తనకు కొంచెం ఏదన్నా అయినప్పుడు అట్లా చేయటం, తను కొంచెం అదే అలా ఎందుకు కళ్యాణ్ తనూజనే చెప్తే వింటాడు అంటున్నారు. తనూజ కూడా కళ్యాణ్ చెప్తేనే వింటుంది. హౌస్లో ఎవరు చెప్పినా వినదు కదా. మరి అలాంటప్పుడు ఏమంటారు దాన్ని? వాళ్ళిద్దరు బాండింగ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు అలా ఉంటున్నారు. దానికి మనం ఇక్కడ ఉండి అరే కళ్యాణ్ ఇట్లా అమ్మాయి పిచ్చోడ్రా, ఇప్పుడు నిజంగానే అర్థమవుతుంది, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నించోమంటే నించున్నారంటే ఇలాంటి మైండ్లెస్ ఫెయిల్యూర్స్కి మనమైతే ఏం చెప్పలేము. ఇంకా ఇలాంటి వాళ్ళని అలా వదిలేయడమే. ఒక సోల్జర్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే ఇవ్వట్లేదు. మనం ఏది చేసినా ఎంత చేసినా ఒక క్యారెక్టర్ బ్యాడ్ అయితే చెయ్యొద్దు. నీకు మంచిగా అనిపిస్తే ఓటే, లేకపోతే పక్క తప్పుకో, నీకు నచ్చిన వాళ్ళని ఓటయ్యి. నువ్వు గేమ్ లాగా చూసి అంతే చేయలే కానీ నువ్వు ఏదో క్యారెక్టర్ బ్యాడ్ చేసి ఏం చేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ ఇవి మానుకుంటే మంచిది అని నాకు అనిపిస్తుంది.